మొత్తం మండలంలో ఒక్క రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ మొత్తం 32 జిల్లాలు ఉండే తెలంగాణలో 23% గతం 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17% తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను చీరిచ్చినా చీర కట్టుకోండి కాంగ్రెస్ కోటేయండిరట. అంటే నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి, నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి, నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి, నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి, నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడి గుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. సరే కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినమా లేదా? మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ కూడా అలా పాదయాత్ర చేసిండు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే ఒక సీటు పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో, మా ఉద్యోగుల చూపెట్టిన బాటలో, మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో, మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒకసారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కదం తొక్కుతాం. ఏ ఓరుగల్లునైతే నువ్వు అవమానిస్తున్నావో, ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో, అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభమైతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీగట్టే దిశగా పోరాటం నడుస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక బీసీలకే కాదు ఈ ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణలోని సబ్బండ వర్గాలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే